హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఒక 1 మినిట్ చూడండి. చాలా షార్ట్గా ఉంటుంది వీడియో. స్కిప్ చేయకుండా ఒక 1 మినిట్ చూడండి. అండ్ మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే కామెంట్స్ అందరూ చూస్తారు కాబట్టి నేను కూడా చూస్తాను ఎన్ని కామెంట్స్ వచ్చాయి అని. అండ్ లేకపోతే మీరు ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, లేదా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, లేదా జై అల్లు అర్జున్ అని కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునేది కల్కి మూవీ గురించి. అండ్ కల్కి మూవీ అని అంటే మూవీనే హాలీవుడ్ రేంజ్లో తీశారు అని మనం అనుకుంటున్నాము ఇన్ని రోజుల నుంచి వెళ్ళి. బట్ ఆ మూవీనే హాలీవుడ్ రేంజ్లో దిగడం కాదు, పబ్లిసిటీ కూడా హాలీవుడ్ రేంజ్లో చేస్తున్నారు. అది మన ప్రభాస్ అన్న రేంజ్. ఎందుకంటే ఆ కార్ని చెన్నై రోడ్స్ మీద తిప్పడము, హైదరాబాద్లో మన నాగ చైతన్య అన్న నడపడము, అండ్ ప్లస్ మనకు వెబ్ సిరీస్, మనకు ఒక సిరీస్ టైప్లో థియేటర్లో రిలీజ్ చేయడము, మనకు ఓటీటీలో కూడా రిలీజ్ చేయడము, అంటే ఇదంతా చూస్తూ ఉంటే ఒక హాలీవుడ్ రేంజ్ పబ్లిసిటీ అని కూడా అనిపిస్తుంది. అండ్ ప్రభాస్ అన్న కార్ని నడపడము, ఆ బుజ్జిని అది డ్రైవ్ చేయడము, ఆ ఒక ఈవెంట్ పెట్టడము అసలు నిజంగా హైలైట్ అంటే హైలైట్ అనిపిస్తుంది. అండ్ ప్రభాస్ అన్న లుక్ కూడా అసలు దుమ్ము లేచిపోయింది. మనకు హాలీవుడ్ మూవీలో ఎలా ఉంటుందో అంతకు మించి ఇంకా ఉంది. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ మన పుష్ప 2 గురించి మాట్లాడుకుందాము. అండ్ మన పుష్ప 2 అల్లు అర్జున్ అన్నకి ఎంత డ్యాన్స్ వచ్చో అదే రేంజ్లో మన అల్లు అర్జున్ అన్న సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. అండ్ మనకు పుష్ప 1లో సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో తెలుసు. క్రికెటర్స్ దగ్గర నుంచి వెళ్ళి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇలా అనడం చుక్కై గైసాల అంటే నాకు హిందీ ఎక్కువ రాదు కానీ, బట్ అందరూ మనకు డేవిడ్ వార్నర్, ఇంకా చాలామంది పెద్ద పెద్ద క్రికెటర్స్, రవీంద్ర జడేజా అందరూ ఇలా అనడం కూడా మనం చాలాసార్లు చూసాము. అని అంటే అల్లు అర్జున్ ఉన్న రేంజ్ ఏంటో మీరు అందరూ అర్థం చేసుకోండి. అండ్ మొన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా చాలా వరకు రీల్స్ వచ్చాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనము అనుకోవాల్సింది మన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా భయ్య ఒకటి చెప్తున్నా, బోట్లో ఫైట్ సీక్వెన్స్ అంట దుమ్ము లేచిపోతుందంట, మామూలుగా ఉండదంట. అండ్ ఎన్టీఆర్ అన్న లుక్ కూడా సినిమాలో హైలైట్ అంటే హైలైట్ అనిపించింది. ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఎన్టీఆర్ అన్న స్క్రీన్ మీద చూస్తే దుమ్ము లేచిపోతుంది భయ్య. గుండె పగిలిపోయినంత ఆనందం, ఆ ఉత్సాహం ఎక్కువ వచ్చేస్తుంది. నాకైతే 3 సినిమాలపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను కోరుకునేది ఏంటి అంటే 3 సినిమాలు పెద్ద హిట్ కావాలని కోరుకుంటాను. 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇండియాకు ఒక పెద్ద పేరు తీసుకురావాలి. మళ్ళీ 3 సినిమాలలో ఖచ్చితంగా 3 సినిమాలు ఆస్కార్ అవార్డ్స్ కూడా తీసుకురావాలి. 3 సినిమాలు బ్లాక్ బస్టర్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అండ్ బై బై.